అక్కడ ప్రతిష్టాపన ప్రారంభోత్సవం ఒక ప్రోగ్రాం జరిగింది, ఏదో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం, దానికి వెళ్ళారు. అది చూస్తే చాలా ట్రోల్ అవుతున్నాడు ఆయన. ఏదో అంటే నాకు నిజానికి అంత పర్టికులర్గా తెలియదు కానీ ఏదో తీర్థం ఇస్తే తీసుకోకుండా చూడకుండా దాన్ని ఇట్లా కింద బారు చేయి దూడి చేసుకున్న పరిస్థితి కానీ. నీచ జర్నలిజం పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరేది ఎట్లా ఉంటుందంటే, జరుగుతున్న వాస్తవాలని కూడా మనుషులు వక్రీకరించి చూడాలని వీళ్ళు వక్రీకరణతో కూడిన వార్తలు రాస్తారు. ఆచమనం ఎలా చేయాలనేటటువంటిది ఒక్కసారి సూక్ష్మంగా చెప్తే మీకు గుర్తుండటం కోసమే సుమా. ఓం కేశవాయ స్వాహ గాని నమః అని గాని లోపలికి పుచ్చుకోవాలి. మళ్ళీ తీసుకుని వేసుకున్నాక మళ్ళీ నారాయణాయ స్వాహ గాని నమః గాని పుచ్చుకోవాలి. మళ్ళీ ఓం మాధవాయ స్వాహ గాని నమః గాని పుచ్చుకోవాలి. ఆఖరుగా గోవిందాయ నమః అన్నప్పుడు జాగ్రత్తగా ఇలా వదిలిపెట్టేసేయాలి. ఆఖరుగా గోవిందాయ నమః అన్నప్పుడు జాగ్రత్తగా ఇలా వదిలిపెట్టేసేయాలి. ఆయనకి తీర్థానికి ఆచమనానికి తేడా తెలియకుండా ఎట్లా మనం తీర్థం తీసుకునే ముందు తర్వాత తీర్థం తీసుకున్న తర్వాత మనం దాన్ని ఏదైతే ఆచమనం అంటాం దాన్ని వదులుతాం కదా, ఆ మాత్రం కూడా తెలియకుండా ఆయన ఎలా అయ్యాడు. సో పూర్తి వీడియో చూడాలి కదా మనం. ఎక్కడికి కావాలంటే అక్కడ వరకు కట్ చేసేసుకొని అలా దాన్నే ప్రచారం చేస్తే ఎలా. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్.